నేను కల్కి మూవీ చూసిన, ఎంత అద్భుతంగా తీసిందంటే అది రియల్ స్టోరీ. యాక్చువల్గా మన సనాతన ధర్మంలో అది ఉంది. డెఫినెట్గా కల్కి అనే 10వ అవతారం అవతరించబోతోంది, ఈ కలియుగం అంతరించబోతోంది. ఇది ముందుగానే మహాభారతంలో చెప్పబడింది. ఒక చిన్న లైన్ పట్టుకొని నాగ్ అశ్విన్ గారు ఎంత అద్భుతంగా తీసిండంటే సినిమా వర్ణనాతీతం అండి, వర్ణనాతీతం. సో ఇటువంటి సినిమాలు తెలంగాణ డైరెక్టర్ తీస్తున్నారంటే మన తెలంగాణకు గర్వకారణం. ఉన్నాడు మన ముఖ్యమంత్రి, తెలంగాణ అద్భుతంగా జై జై హే తెలంగాణ తీసుకొచ్చి పాట కీరవాణికి అప్పచెప్పిండు. సరే మరి ఏ పాట బాగుందా నాయన, పాత పాట బాగుందా కొత్త పాట బాగుందా అంటే కొత్త పాట అసలు వినసంపగా లేదు. జయ జయ హే తెలంగాణ అనగానే పాత పాట ఇట్లా ఒళ్ళంతా గగురు పడుస్తుంది, మన ఒళ్ళంతా ఆ మ్యూజిక్ ఆ ట్యూను ఆ పాత పాట వింటా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇట్లా తెలంగాణ మొత్తం ఒక్కసారిగా ముందుకు ఇట్లా కదులుతూ ఉంటుంది. సో మన ఇంకొంతమంది ఏమన్నారంటే, ఇక నేను నా పెద్ద ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన అంటే చాలా విలువ ఉన్నది, రెస్పెక్ట్ ఉన్నది. ఏమన్నాడు, తెలంగాణలో అసలు మ్యూజిక్ డైరెక్టర్లే లేరు, కరువైనరు, తెలంగాణ చాలా కించపరిచిండు, తెలంగాణలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని చాలా కించపరిచిండు. ఎందుకని ముఖ్యమంత్రి గారు నాకు సంబంధం లేదు, అందశ్రీ గారికి అప్పచెప్పామని ఆయన అంటే, అందశ్రీ గారు నేను ఆయన ఇట్లా మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ సో తెలంగాణ కళాకారులను కించపరిచినట్టే. నేను చెప్తా ఉన్నా, బలగం లాంటి సినిమా తీసింది తెలంగాణ డైరెక్టర్, రికార్డ్స్ని బ్రేక్ చేసింది. ఈ రోజున నాగ్ అశ్విన్ మన తెలంగాణ డైరెక్టర్ ప్రపంచం మొత్తం మెచ్చుకోగలిగే సినిమా తీసిండు, అన్ని దేశాలలో ఆ సినిమా ఆడుతుంది. ఈ రోజున రికార్డ్స్ బ్రేక్ చేసింది. మరి తెలంగాణలో ఎవరండి చెప్పింది తెలంగాణలో టాలెంటెడ్ కాదు, తెలంగాణ డైరెక్టర్లు ఇది కాదని? మాది తెలంగాణ రాబోయ్, తెలంగాణ అంటేనే టాలెంటెడ్. సో కళ ఎవరి సొత్తు కాదు. సో ఒక ప్రాంతం వాడే ఇదే అదే అని చెప్పుకొని తిరగడం కాదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సో ఆ నగరం అనేది శంబాల నగరం ఏదైతే ఉందో అది నిజంగా ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా టిబెట్ ఉంది కదా, సో టిబెట్ పరిసర ప్రాంతాలు, హిమాలయాలు, టిబెట్ పరిసర ప్రాంతాల మధ్యలో ఈ శంబాల నగరం అనేది ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ నగరాన్ని ఎవరు చూడలేదు. సో కేవలం దైవ సంకల్పులు మాత్రమే ఆ నగరానికి వెళ్ళగలుగుతారు. ఇప్పటికి కూడా పాత పద్ధతులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 8-10 ఫీట్ పైన ఉంటారు. ఇప్పుడు మనం 6 అడుగులు ఉంటున్నాం కదా. సో ఆ కాలంలో మహాభారతంలో ఉన్నటువంటి ఋషులు కావచ్చు, మహర్షులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో సో ఇప్పటికీ కూడా వాళ్ళు బతికే ఉన్నారు శంబాల నగరంలో. ఇది చాలా మంది నాస్తికులకు చెప్తే అర్థం కాదు. వాళ్ళని పోయి శంబాల నగరంకి ఓరన్నారంటే వాడు పోయే ధైర్యం చేయడు. కానీ బయట టీవీలలో కూర్చొని, డిబేట్లలో కూర్చొని ఇవన్నీ మాట్లాడతాడు. కానీ మహాభారతం ఏదైతే ఉందో ఈ మహాభారతంలో ఉన్నటువంటి మహర్షులు కావచ్చు, కొంతమంది సంపన్నులు, ఆ కాలంలో ఉన్నటువంటి కొంతమంది రాజులు కావచ్చు, ఇప్పటికీ కూడా స్టిల్ బతికే ఉన్నారు శంబాల నగరంలో. అంటే ఇది చాలా చాలా ఆశ్చర్యం కలిగినటువంటి విషయం. వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు. ఎందుకంటే మనకే తెలియదు శంబాల నగరం ఎక్కడుందో, కానీ అది ఉంది. దాని చుట్టూ ఒక మాయ కమ్ముకుంది, దాని చుట్టూ ఒక మాయని నిర్మించడం జరిగింది. సో ఆ మాయ అనేది దైవ సంపన్నులకు మాత్రమే తెలుసు. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళ దివ్య దృష్టితోనే ఆ శంబాల నగరంకి వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో మిగతా ఎవరు కూడా దానికి వెళ్ళలేరు. సామాన్యులకి అది చాలా 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 పెద్ద కష్టం. బట్ ఇది మాత్రం ఎట్లా, ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా మన పర్యావరణాన్ని, మన ప్రకృతిని మనమే కోరి తెచ్చుకుంటున్నాం, మనమే విధ్వంసాలు చేసుకుంటున్నాం. సో ఇంకోటి, ఆవుల్ని కూడా మనమే చంపుకుంటున్నాం. ముందే లిఖించబడింది. ఎప్పుడైతే గోవుల్ని పూజించే దగ్గర గోవుల్ని చంపబడతాయో సో అప్పుడు ఇంకా 5000 సంవత్సరాలు కావచ్చు, 6000 సంవత్సరాలు కావచ్చు, ఈ కలి ఏదైతే ఉందో, ఈ కలి ధర్మం వల్ల, కలి పురుషుడు వల్ల మనకి ఈ మనుషులందరూ కూడా ఈ ఏమంటారు, కుటుంబం యొక్క విలువల్ని మర్చిపోయి సో తండ్రి కూతుర్లకు తేడా తెలియకుండా సో ఒక రాక్షసులాగా బిహేవ్ చేస్తూ ఉన్నారో, ఇదంతా కూడా కలి ప్రభావం. సో కలి పురుషుడి ప్రభావం. సో నిజంగానే 6000 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉన్నటువంటి కలియుగం అంతరించే టైంలో ఈ శంబాల నగరంలో సుమతి అనే ఒక మహిళకు మన కల్కి భగవంతుడు పుడతాడు, 10వ అవతారంగా మరి కల్కి పుట్టుకొస్తాడని చెప్పి ముందే రాయబడింది. కల్కి ఎప్పుడైతే అవతరిస్తాడో అప్పుడు మళ్ళీ కొత్త యుగం స్టార్ట్ అవుతుంది, ఈ కలియుగం అనేది అంతరించిపోతుంది అని చెప్పి మనకి చరిత్ర చెప్తా ఉంది, మన సనాతన ధర్మం చెప్తా ఉంది, మన
మన మహాభారతం చెప్తా ఉన్నది. ఇవన్నీ కూడా లిఖించబడినాయి. ఇంకా 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 మరి ఈ నాస్తికులకి ఇట్లా మాట్లాడతారేమో నాకు అర్థం కాదు కానీ, బట్ మీకు నిజంగా దమ్ము ఉంటే ఆ శంబాల నగరం ఎక్కడ ఉందో ఒకసారి జల్లడబట్టి వెతకాలి. ఎవరికి కూడా దొరకదు. అది టిబెట్ హిమాలయ ప్రాంతాల మధ్యలో అది ఉంది. కానీ అది ఎక్కడ ఉందనేది ఆ టిబెట్లో ఉన్న వాళ్ళకి తెలియదు, ఇక్కడ మన హిమాలయాలో ఉన్నటువంటి భారతీయులకు కూడా ఎవరికి కూడా తెలియదు. సో అప్పట్లో హిట్లర్ కూడా, ఎవరైతే మన హిట్లర్, మనం హిస్టరీలో చదువుకున్నాం కదా, హిట్లర్ కూడా ఆఖరికి ఆ శంబాల నగరం గురించి ఎంక్వైరీ చేసిండు. ఆ శంబాల నగరం ఎక్కడుందో ఆయన వెతకాలని చెప్పి ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా శంబాల నగరానికి రీచ్ అవ్వాలని చెప్పి చాలా ప్రయత్నించి విఫలమైండు. ఎందుకంటే హిట్లర్కి కూడా తెలుసు శంబాల నగరం అనేది ఉంది, అది ఎక్కడుందో మనం జల్లెడబట్టి పట్టాల జల్లెడబట్టి వెతకాలని చెప్పి. సో ఆ శంబాల నగరం గురించి కొంతమందిని ఏర్పాటు చేసి ఆ కొంతమందిని వెతికే పనిలో పెట్టిండు, కానీ దాంట్లో సక్సెస్ కాలేదు. సో చాలామంది, కొంతమంది వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఆ శంబాల నగరంకి వెళ్ళడం జరిగిందని కూడా మరి దాదాపు నాకు తెలిసి 1878వ సంవత్సరం, 78వ సంవత్సరంలో ఒక అమెరికన్ మహిళ మరి ఎన్నో పుస్తకాలు రాసింది. సో తను స్పెషల్గా ఈ శంబాల నగరం గురించి తన ప్రాక్టికల్గా తను చూసినటువంటి మనుషుల గురించి ఆ పుస్తకంలో రాయడం జరిగింది. సో నా పుస్తకం పేరు గుర్తొస్తలేదు, బట్ డీటెయిల్స్ త్వరలో తెలుసుకొని చెప్తా. సో ఇంకా ఎవరికైనా దీని మీద తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సో ఖచ్చితంగా మీరు దాని గురించి సెర్చ్ చేయొచ్చు. శంబాల నగరం అనే నగరం గురించి మీరు సెర్చ్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. ఆ పుస్తకం గురించి కూడా నేను త్వరలో మీకు అప్డేట్ ఇస్తా. అండ్ ఈ శంబాల నగరంలో దాదాపు 8 ఫీట్, అంటే మనం 6 ఫీట్లో ఉన్నాం కదా, అక్కడ వాళ్ళు దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బతికే వాళ్ళు ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలు అంటే ఇప్పటికి కూడా మహాభారతంలో జీవించిన వాళ్ళు, ఆ కాలంలో మహాభారత యుద్ధం జరిగినటువంటి కాలంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడ వాళ్ళు బతికే ఉన్నారు. తపస్సు చేస్తూ అదే ప్రాంతంలో ఉంటారు, అదృశ్యం అయిపోతూ ఉంటారంట అప్పుడప్పుడు. ఇది వింటా ఉంటే చాలా ఆశ్చర్యంగా కనబడతా ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా మనం వెళ్ళి చూసే వరకు ఎవరు కూడా నమ్మరు ఇవన్నీ కూడా. బట్ సో అద్భుతమైనటువంటి చిత్రం, ముఖ్యంగా పిల్లలు చూడాల్సినటువంటి చిత్రం. సో ఖచ్చితంగా ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. బట్ మా ప్లాట్ఫామ్ ద్వారా ఖచ్చితంగా మన నాగశ్విన్ గారికి ఇంత అద్భుతమైనటువంటి సినిమా తీసినందుకు మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, సో మళ్ళీ ఈయన కూడా గర్వంగా చెప్పచ్చు ఒక తెలంగాణ డైరెక్టరే అని చెప్పి.